అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మీ అందరూ బాగుండాలని ఎప్పుడు మాలతి ఆంటీ ఆ దేవుడికి కోరుకుంటుంది. ఎందుకంటే మన వీడియో చూస్తారు, ఒక లైక్ ఇస్తారు. మన వీడియో చూసి వాళ్ళకి ఏం ప్రయోజనం అండి? ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి మనము వాళ్ళకి దీవించాలి, వాళ్ళు బాగుండాలి అని. మన దీవెనలు ఎప్పుడూ వాళ్ళకు ఉండాలండి. అందులో పిల్లలైతే, అమ్మాయిలైతే మన పెద్దవాళ్ళ దీవెనలతోనే వాళ్ళు రాను రాను పైకి ఎదుగుతారండి. తల్లి బిడ్డలకి దీవిస్తుంది కదండి. అలాగే మన సబ్స్క్రైబులు, మన లైక్ చేసిన వాళ్ళు, మన వీడియో చూసిన వాళ్ళు మన బిడ్డలే అనుకొని మనం భావించాలి. నేనైతే అదే విధంగా ప్రతి వీడియోలోనండి నేను అందరికీ దీవిస్తాను. ఎందుకంటే అందరికీ అంటే మనకు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియో చూసని మన లైక్ ఇచ్చేవాళ్ళు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు కొంచెం పని ఆఫ్ చేసుకోనో లేకపోతే పని గబగబ చేసి మాలతి ఆంటీ వీడియో వస్తుందని మన వీడియో కోసం వెయిట్ చేసేవాళ్ళు అందరు లేకపోయినా కొంతమంది మాత్రం ఉన్నారండి. వాళ్ళు నిజంగాను మన కోసం అంత ప్రేమతో చేసేటప్పుడు మనం దీవిస్తే తప్పే ఉందండి. మన బిడ్డలే, వాళ్ళు కూడా మన బిడ్డలే. నా దృష్టిలో అయితే నా సబ్స్క్రైబర్లు, నా వీడియో చూసేవాళ్ళు, నన్ను లైక్ చేసేవాళ్ళు నా బిడ్డలతో సమానంగా చూస్తాను. కాబట్టి నేను వాళ్ళకి దీవిస్తానండి. ఏటి మాలతి ఆంటీ దీవిస్తుందని చాలామందికి డౌట్ రావచ్చు. చూసి ఆ డౌట్కి నేను ఆశిస్తున్నానండి. ఎందుకంటే షార్ట్ వీడియో ఒక్కటే కాదు, లాంగ్ వీడియో కూడా చూడాలి. లాంగ్ వీడియో చూసి కూడా లాంగ్ వీడియోకి, ప్రతి వీడియోకి లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో వస్తాను. అందరికీ బాయ్. అందరూ బాగుండాలి, అందులో మేము